హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. శ్రీ కైలాష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు జై, నేను లైఫ్ కోచ్. ఫ్రెండ్స్, ఈరోజు బంగారం మనిషి ధరిస్తే ఏం జరుగుతుంది, బంగారు మనిషి నుంచి ఎందుకు దూరం అవుతుంది, బంగారు వేసుకోవడం వల్ల మనిషికి కలిగే ప్రయోజనాలు ఏంటి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. తెలుసుకుపోయే ముందు శ్రీ కైలాష్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు బంగారు గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అందరికీ తెలుసు, బంగారు ఈ ప్రకృతిలో నుంచే వస్తుంది, అంటే భూమిలో నుంచి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలా అరుదుగా ఉంటుంది, కానీ చాలా విలువైంది, చాలా ఆకర్షణీయమైంది. ఇది మన గ్రహాలలో సూర్యునితో పోలుస్తారు. అంటే గ్రహాలన్నిటికీ అధిపతి అయిన సూర్యునితో కొలుస్తారు ఈ బంగారాన్ని. ఫ్రెండ్స్, ఈ బంగారు ధరించడం వల్ల మనకు జనాకర్షణ అనేది, మనిషికి ఆయుష్ అనేది పెరుగుతుంది. సో ఈ 3 పనులకు బంగారు అనేది చాలా మంచిగా పనిచేస్తుంది అన్నమాట. ఈ ప్రకృతి ద్వారా వచ్చిన బంగారు. మరి ఈ రాజులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ కొంతమంది చూస్తే బంగారు ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. దీనికి కారణం జనాకర్షణ పెరగడానికి, మరి ధనాకర్షణ పెరగడానికి, మరి ఆయుష్ పెరగడానికి. ఈ మనిషికి చాలా ముఖ్యమైనవి ఇవి. కాబట్టి ఇవి పెరగడానికి కోసం బంగారు అనేది ధరిస్తారు. కానీ కొంతమంది బంగారు ధరిస్తే మరుసటి రోజు, అంటే ఒక ఫంక్షన్లో మనం బంగారు ధరించామనుకోండి, మరుసటి రోజే దాన్ని, లేదా ఒక 2-3 రోజుల్లోనే అది తీసుకెళ్ళి తాకట్లో పెట్టడం లేదా అమ్మివేయడం అనేది జరుగుతుంది. మనము ఒక బంగారు వస్తువుని అమ్మేస్తున్నాము లేదా తాకట్టు పెడుతున్నాము అంటే మనకు చాలా అత్యవసరంగా డబ్బు ఏర్పడింది, చాలా ఎమర్జెన్సీలో ఉన్నాము అన్న విషయం మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఇన్ని రోజులు లేనిది ఫంక్షన్ వెళ్ళి వచ్చిన తర్వాతనే ఈ ప్రాబ్లం ఎందుకు జరుగుతుంది అని మనము ఆలోచిస్తే, చాలామంది బంగారు వేసుకొని చాలామందికి చూపించడం జరుగుతుంది. అంటే నాది ఈ డిజైన్ ఉంది, ఇది ఇంత గ్రాములు పడింది, సో ఇది ఇంత కాస్ట్ పడింది అన్న విషయం గురించి చాలామందికి చెప్తూ ఉంటారు. దీన్ని అందరికీ షేర్ చేసుకుంటారు. దీన్ని ఇలా షేర్ చేసుకోవడం వలన నరఘోష అనేది చాలా తొందరగా అబ్జెక్ట్ చేసుకుంటుంది గోల్డ్. కాబట్టి ఇలా నరదృష్టి తగిలిన వెంటనే ఈ బంగారు తాకట్లోకి వెళ్ళడమో లేదా అమ్మివేయడమో అనేది, అంటే ఎమర్జెన్సీ, అంటే నువ్వు అంతవరకు బాగున్న నువ్వు సడన్గా ప్రాబ్లంలో పడడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఇది కేవలం ఒక నరఘోష వలనే జరుగుతుంది ఎక్కువ. కాబట్టి ఎప్పుడూ కానీ మనిషి బంగారు వేసుకుంటే, ఒక్కటి మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, మీరు ఒక సంకల్పం చేసుకోండి. బంగారు నా జనాకర్షణ కోసం, నా ధనాకర్షణ కోసం, నా ఆయుష్ కోసం మాత్రమే నేను వేసుకుంటున్నాను, నేను వేరే వాళ్ళకి చూపించడం కోసం కాదు అనేసి మీరు మనసులో సంకల్పం చేసుకొని, ఇలా ఫంక్షన్ అయిపోయిన వెంటనే కూడా మీరు ఇన్ కేసు బంగారు తీసి దాచిపెట్టవలసి వస్తే, ఫస్ట్ ఉప్పు నీళ్ళల్లో కడిగి, అంటే మన క్రిస్టల్ సాల్ట్ ఒక గిన్నెలోకి వేసుకొని కడిగిన తర్వాత మళ్ళీ పసుపు పూసి, మళ్ళీ ఆ తర్వాత వాష్ చేసి మరి ఇంట్లో పెట్టుకోవడం అనేది చాలా మంచిది. దీనివల్ల బంగారుకు తగిలిన నరఘోష అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడన్నా బంగారు వేసుకుంటే అది మీ ఆనందం కోసం, మీకోసం వేసుకోండి, కానీ 10 మంది చూపించుకోవడానికి మాత్రం మీరు వేసుకోకండి. అలా వేసుకున్న రోజు బాగుంటుంది, కానీ ఆ మరుసటి రోజు మాత్రం అది తాకట్లు ఎక్కువ అమ్మివేయడమో లేదా పోగొట్టుకోవడమో కూడా జరుగుతుంది. కాబట్టి బంగారుని ఎప్పుడు గోప్యంగా ఉంచుకోండి, చాలామందికి ఎక్స్పోజ్ చేయకండి. మీ ఆనందం కోసం వేసుకోండి, మీ సౌభాగ్యం, అంటే మీరు ఫ్రెండ్స్, బంగారం అనేది మీకోసం వేసుకోండి, మీ ఆనందం కోసం వేసుకోండి. ఆడవాళ్ళు అయితే వాళ్ళ సౌభాగ్యం బాగుండాలి, వాళ్ళ భర్తకి ధనాకర్షణ పెరగాలి. ఎందుకంటే భార్య ఎంత బంగారు కలిగి ఉందంటే భర్తకు అంత మంచి పేరు, అంత గొప్ప వ్యక్తిగా బయట అనేది తెలుసుకోబడుతుంది. కాబట్టి బంగారు అనేది చాలా విలువైంది,
ఎవరికి తాకట్లోకి వెళ్ళకోకుండా చూసుకోకండి, అమ్మేయకపోవడం లేదు. బంగారు కొనడానికి ప్రయత్నం చేయండి. మీరు మంగళవారం రోజు మాత్రం బంగారు ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటికి తీయకండి, వేరే వాళ్ళకి ఇవ్వకండి. కావలసే బంగారు ఇంటికి తెచ్చుకోండి, కానీ వేరే వాళ్ళకి మాత్రం ఇవ్వడం కానీ లేదా తాకట్టు పెట్టడం కానీ అమ్మడం కానీ చేయకండి. ఎందుకంటే ఎస్పెషలీ మంగళవారంకి ఆ ఒక్క శక్తి అనేది ఉంది కాబట్టి ప్రకృతి ద్వారా ఆ పని మాత్రం చేయకండి. ఎప్పుడూ కూడా బంగారు అనేది ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఎప్పుడు కూడా బంగారు అనేది మీ చేతి నుంచి వేరే వాళ్ళ చేతిలోకి ఇవ్వకండి. ఎంత పెద్ద గొప్ప ధనవంతుడైనా, బంగారు షాప్ వ్యక్తి అయినా అన్నీ ఒక పర్సులో పెట్టి, ట్రేలో పెట్టి, పూలే పెట్టి ఇస్తాడు తప్ప ఇంకొకరి చేతిలో నుంచి ఇంకొకరి చేతిలోకి ఇవ్వడం అనేది జరగదు. బాగా అబ్జర్వ్ చేయండి. బంగారు అమ్మే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ చేతితో బంగారు తీసి మీ చేతిలోకి మాత్రం పెట్టరు. మీరు కూడా అలా చేయకండి. అది చాలా ప్రభావం కలిగి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు బాగా గుర్తుంచుకోండి, మీ చేతిలో నుంచి వేరే వాళ్ళ చేతిలోకి బంగారు ఇవ్వకండి. చాలామంది బంగారు అడిగినా కూడా నేను అలా ఇవ్వను అనేసి మీరు అక్కడ పెట్టేయండి, కానీ చేతికి వేయద్దండి. ఇది ముఖ్యమైన పాయింట్. ఇది ఎందుకు ఇవ్వకూడదు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. నమస్తే. థ్యాంక్ యూ.